చూసి వాడు వాపు అనుకున్నాడురా, లేదా వాపురా అది బలుపు కాదు, ఇలా రకరకాల పద్ధతుల్లో అంటూ ఉంటారు. అంటే ఇదంతా కూడా దేన్ని ఉద్దేశించి అంటూ ఉంటారంటే, ఓడిపోయినప్పుడు కుంగిపోయినా, లేకపోతే గెలిచినప్పుడు విర్రవీగిపోయి అసలు మనంతటి మొగోళ్ళు లేరు, అసలు మనమే అంతా ఇదా, ఈ భూమండలం అంతా, ఈ ప్రపంచం అంతా మందే, మనం చెప్పినట్టే శాసనాలు, ప్రజలందరూ కూడా మన మాటే వింటున్నారు, మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందిలే, ఎవరిని హింసించినా పీడించినా నడిచిపోతుందిలే అనుకున్న సందర్భాల్లో ఏమవుతుందంటే, వాడిది బలుపు కాదు వాపు, లేదురా అది వాపును చూశాడు బలుపు అనుకున్నాడు, ఇలా రకరకాల సందర్భాల్లో అంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే, ప్రధానంగా ఎవరి గురించి చెప్తున్నాను, ఏ పార్టీ గురించి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అంటే ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరో కాదు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీ గురించి. ఎందుకు అనంటే, జనరల్గా ఓర్పు, స్ఫూర్తి, గంభీరత, నాయకత్వం ఇవి ప్రధానంగా ఉన్నప్పుడే ఆ నాయకత్వ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఒక పార్టీని లీడ్ చేయాలన్నా, ప్రజల్లోకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఒక ఓర్పు, ఒక అంశాల పట్ల గంభీరత, స్పష్టత, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ ఉట్టిపడినప్పుడు, కలబోసి ఉన్నప్పుడే ఆ పార్టీ ప్రజల్లో మనల్ని అందుకుంటుంది. లేకపోతే అది వాపు చూసి బలుపో, బలుపు చూసి వాపు కిందే జనాలు లెక్కేస్తారు, అంచనా వేస్తారు. అప్పుడు మనం ఎన్ని పాచింతకాయ పచ్చడి కబుర్లు చెప్పినా, లేకపోతే ఎన్ని ఎలివేషన్లు వేసుకున్నా కూడా ఇవన్నీ వర్కౌట్ అయ్యే వ్యవహారాలు కాదు. ఎందుకు ఇంత స్పష్టంగా ఈరోజే ఇదంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా టీడీపీ గురించి కానీ, జనసేన గురించి కానీ మాట్లాడుకుంటూనే వైసీపీ పార్టీ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ గురించి ముందు మనం మాట్లాడుకున్నప్పుడు 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర, ఎన్నో ఆటుపోట్లు హిస్టరీలో మనం చూసినప్పుడు ప్రతిసారి ఇంక ఈ పార్టీ పని అయిపోయింది, లేదా చంద్రబాబు గారు పని అయిపోయింది, ఇంక అసలు ఈయన వర్కౌట్ అవుతుందా, ఈయన ఎక్కడో ఆలోచిస్తున్నారు, దీన్ని అసలు ప్రజలకు రీచ్ అవుతుందా, ఈయన చెప్పేదానికి ఏమన్నా డిస్టెన్స్ గ్యాప్ ఉందా అని అనుకున్నప్పుడల్లా కూడా అద్భుతాలు చేసి చూపిస్తూ ఉంటారు చంద్రబాబు గారు. ప్రధానంగా ఆయన విజన్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, అరే మనమే ముందు అనుకోలేదు కానీ దాని సత్ఫలితాలు, రిజల్ట్స్ చూసిన తర్వాత నిజమే ఆయనలో ఒక దార్శనికుడు స్పష్టంగా ఉన్నాడు. పార్టీకి ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా క్యాడర్, కార్యకర్తలు ముఖ్యం అనుకుంటూనే ఆయన ఒకటటువంటి ఓర్పు, స్ఫూర్తి, గంభీరత, నాయకత్వ లక్షణాలు నేను ఓపెనింగ్లో చెప్పినట్టు ఇవన్నీ స్పష్టంగా ఆయనలో కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో అంతెందుకు గత 5 ఏళ్ల ట్రాక్ రికార్డే తీసుకుంటే, సరే మరి బాగా పాత హిస్టరీలోకి వెళ్ళకపోయినా గత 5 ఏళ్ల ట్రాక్ రికార్డ్ తీసుకున్నప్పుడు స్వయాన ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టేస్తే అసలు ఇంకా అయిపోయింది, అసలు టీడీపీ పని అయిపోయింది, అధ్యక్షుడు కూడా జైల్లోకి వెళ్ళిపోయాడు, అసలు వీళ్ళు ఎలక్షన్ చేయగలరా, ఇంత రకాలుగా అటు లీడర్లని, క్యాడర్లని, మాజీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ కూడా రకరకాల పద్ధతుల్లో ఇబ్బందులు పెడుతూ, జైళ్లు పెడుతూ, కేసులు పెడుతూ, ఒత్తిళ్లకు గురి చేస్తూ ఇలా ఉన్న టైంలో అసలు కనీసం ఒక దశలో అయితే వైనాట్ కుప్పం అన్నారు, కుప్పం కూడా ఈయన పని అయిపోయింది అన్నట్టుగా అసలు ఎట్లా మాట్లాడారు అంటే, ఏ స్థాయిలో మాట్లాడారంటే ప్రజలందరూ చూశారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అన్నట్టు ప్రజలు అన్నీ చూస్తారు, అన్నీ అంచనా వేస్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఉంది, 4 దశాబ్దాల తర్వాత కూడా, మళ్ళీ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ అదే 2047 విజన్, అభివృద్ధి, పోలవరం నిధులు సమకూర్చే విషయంలో కేంద్రంతో చక్కగా సర్దుబాటు వ్యవహారం, ₹1 తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష, పోలవరం, నిన్న కూడా మనం చూసాం అమరావతి విషయంలో సుదీర్ఘమైన చర్చ జరిగి ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ, పనుల ప్రక్రియ కేంద్రం కూడా చెప్పింది, ఇచ్చే డబ్బు ₹1 కూడా ఏపీకి సంబంధించిన వ్యవహారం కాదు, అంతా తాము చూసుకుంటామని. ఇంకొక పక్కన తప్పు చేస్తే తాట తీసేస్తామని చెప్పి కూడా అసెంబ్లీలో చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించమని చెప్పారు. ఎక్కడికక్కడ అన్ని సర్దుబాటు చేసుకుంటూ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఈ జనసేన విషయానికి వద్దాం. కూటమిలో మరొక భాగస్వామ్య పార్టీ 2014లో ఇంకొక 2 రోజుల తర్వాత వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం కూడా వస్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఆ పార్టీ కూడా చాలా క్లియర్ కట్గా ఆ పోరాట స్ఫూర్తి, జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పోరాట స్ఫూర్తి చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపించింది. ఫస్ట్లో పార్టీ పెట్టినప్పుడు సరే అలయన్స్లో వెళ్ళినా, తర్వాత పోటీ చేసిన 139 స్థానాల్లో 1 స్థానం గెలిచి అది కూడా కోల్పోయినా కూడా నెరవక బెరవక తానేంటో చేసుకుంటూ తాను అనుకున్న లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకుంటూ 20-30 సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చాను, పర్వాలేదు, ఒడిదుడుకులు ఉంటాయి, పార్టీ పెట్టడం అంటే, నడపడం అంటే అంత కష్టమా, సాధ్యమయ్యే వ్యవహారాలు కాదు, ఓర్పుతో ఉండాలి, నాకు వదిలేంటి, స్ట్రాటజీ అంటే ఎలా ఉంటుందో ఏంటో నేను చూపిస్తాను, ఇలా ప్రతి విషయంలో ఎక్కడ నెరవక బెరవక ఆ పార్టీని, తర్వాత మొన్న పోటీ చేసినటువంటి
ఏ స్థానాలు అయితే పూర్తిగా పోటీ చేశారు 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్తో 100కు 100 స్థాయి అన్నట్టు గెలుచుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 రోజుల్లో ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుంటూ ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో నిలబడ్డారు. మరి మూడో పార్టీ వాపు చూసి బలుపా, బలుపు చూసి వాపా అని ప్రజలు అనుకుంటున్న టైంలో అసలు మనంతటోడు లేడు, మనమే అసలు ఎత్తితే మొగోళం కాదన్నట్టు మాట్లాడినటువంటి లాంగ్వేజ్లో ఈరోజు ఎలా ఉంది? 4 రోజులు ఎలహంకలో ఉంటారు, అసెంబ్లీకి రారు, ఆయన 10 మంది ఉన్న సభ్యులను వెళ్ళనివ్వరు, తల్లి చెల్లితో ఉన్నటువంటి వ్యవహారాల్లో, ఆస్తి వ్యవహారాల్లో, అటు ఎన్సిటిఎల్లో కేసులు, ఇలా ఒకటా రెండా? కనీసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఉసిగొల్పిన క్యాడర్పై కేసులు నమోదవుతుంటే కాపాడుకోలేని పరిస్థితి. ఆందోళనలకు పిలిపిస్తారు, ఆయన రారు, ఎలహంకలో ఉంటారు. అంటే ఎట్లా ఉన్న పరిస్థితి నుంచి ఎట్లా అంటే ఒక స్థాయిలో ఇది ఎలా ఉంది అంటే ఎవరినో ఇంకా అక్కసు ప్రదర్శిస్తూ వీళ్ళు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నప్పుడు అసలు పెట్టిన పార్టీయే అది ఆయన పార్టీ కాదు. మార్చి 11, 2011లో శివశంకర్ అనే వ్యక్తి ఆయన పెట్టారు, ఆయన దగ్గర నుంచి ఎత్తేసారు. అంటే ఆయన జగన్ గారి భాష ఇది ఎత్తేయడం అంటే పోర్టులు ఎత్తేయడం, భూములు ఎత్తేయడం, ఇళ్ల స్థలాలు ఎత్తేయడం, అలా ఎత్తేసినట్టు దీన్ని కూడా ఎత్తేసారు. మొత్తానికైతే మరి ఈ స్థాయిలో అటు జనసేన, టీడీపీ స్ఫూర్తిదాయకంగా ఓర్పు, గంభీరతతో వెళ్తూ ఉంటే కనీసం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అవి కూడా